హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. పింఛన్ల పంపిణీని రేపే 100% పూర్తి చేయాలని అధికారులను సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పింఛన్లు అందించేందుకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. రేపు ఉదయం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. గుండెపోటుతో నిన్న కన్నుమూసిన మాజీ మంత్రి డి శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు నిజామాబాద్లో జరగనున్నాయి. ప్రతినగర్లోని నివాసం నుంచి బైపాస్ రోడ్లోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లారు. డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఏపీ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షార్ట్ మెమోలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన షార్ట్ మెమోల్లో తప్పులను సరిచేసినట్లు పేర్కొన్నారు. కొత్త మెమోల్లో ఏమైనా తప్పులు ఉంటే జూలై 6వ తేదీలోపు సంబంధిత ఆధారాలతో దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,34,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా 2 వారాల్లో 24,778 మాత్రమే పరిష్కరించాలని పలు జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఓల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్ లో పెడితే వేటు తప్పదని హెచ్చరించారు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంపై మాజీ కెప్టెన్ ధోని స్పందించారు. వరల్డ్ కప్ ఛాంపియన్స్ 2024 నా హార్ట్ రేట్ పెరిగిపోయింది. ప్రశాంతంగా ఉండి ఆత్మవిశ్వాసంతో మీరు చేయాలనుకున్నది చేశారు. వరల్డ్ కప్ అందించినందుకు భారతీయులందరి తరపున ధన్యవాదాలు. అరే నా పుట్టినరోజుకు వెలకట్టలేని బహుమతి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. జూలై 7న ధోని బర్త్డే కాగా అతడి సారథ్యంలో భారత్ 2007లో టీ20 వరల్డ్ గెలిచింది. టీ20లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. కెప్టెన్ గా 50 మ్యాచ్ల్లో జట్టును గెలిపించిన అరుదైన ఫీట్స్ సాధించారు. ఆ తర్వాత బాబర్ అజమ్, బ్రెయిన్ మసాజా, మోర్గాన్ ఉన్నారు. మరోవైపు ఉండి టీ20 వరల్డ్ కప్ విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్ గా రోహిత్ నిలిచారు. 2007 ఆరంభ టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో రోహిత్ ఒకరు. ఆ టోర్నీలోనూ భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఏపీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. 7వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. జూలై 4 నుంచి 10 వరకు సర్టిఫికేట్ల పరిశీలన, 8 నుంచి 12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదు, 13న ఆప్షన్ల మార్పు చేసుకోవచ్చు, 16న సీట్ల కేటాయింపు చేస్తారు. విద్యార్థులు 17 నుంచి 22 లోపు కాలేజీలో చేరాల్సి ఉంటుంది. ఫార్మసీ ప్రవేశాలకు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల బోర్డు చైర్మన్ గా ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1వ తేదీన నుంచి ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా 2023 నుంచి రవి అగర్వాల్ సిబిటిడిసి సభ్యుడిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30తో ఆయన పదవీకాలం ముగియనుండగా పొడిగించే అవకాశం ఉంది. ఇటు ప్రస్తుత చైర్మన్ నితిన్ గుప్తా పదవీకాలం నేటితో ముగియనుంది. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ గెలుపు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రికెట్లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. సీఎం రేవంత్ ఆదేశాలతో మార్చి 6న కేంద్రానికి లేఖ రాస్తే సానుకూలంగా స్పందించి కంటోన్మెంట్పై అధికారాలు జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు వెల్లడించింది. ఇది ప్రజాప్రభుత్వ విజయమని పేర్కొంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూల్చివేసేందుకు నాసా ప్రణాళికలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో $843 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని జీవితకాలం 2030తో ముగుస్తుంది. ఆ తర్వాత దీన్ని తొలగించనున్నారు. ఇది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తుంటుంది. యుఎస్, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా దేశాలు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. భారత క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసిందని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను రోహిత్ సేన సాకారం చేసిందన్నారు. క్రికెట్ ప్రపంచంలో భారత్ కు ఎదురు లేదని మరోసారి నిరూపించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీమిండియాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని కొనియాడారు. ఇది అసాధారణ విజయమని, జట్టును చూసి దేశం గర్విస్తోందని అన్నారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సైతం రోహిత్ సేనకు అభినందనలు తెలిపారు. ఈ విజయం రోహిత్ నాయకత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత టీ20 వరల్డ్ ను ముద్దాడింది. ఆ అపురూప క్షణాల్లో భారత ఆటగాళ్లంతా ఉద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు హత్తుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిని చూస్తూ కోట్లాది భారతీయులు కళ్ళు చెమర్చాయి. అభిమానుల జయజోద్వానాలతో స్టేడియం మార్మోగగా వారికి రోహిత్ శర్మ అభివాదం చేస్తూ ఘన విజయాన్ని దేశానికి అంకితం ఇచ్చారు. భావోద్వేగం, ఆనందం, ఉల్లాసం అంటూ ఐసీసీ ఆ ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేసింది.
రాబోయే బడ్జెట్లో కేటాయింపుల విషయంలో కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని మోదీని సీఎం సిద్ధరామయ్య కోరారు. ఢిల్లీలో పీఎంతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని కర్ణాటక సీఎంఓ ట్వీట్ చేసింది. బెంగళూరుకు పెట్టుబడులు వచ్చే విషయంలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. కర్ణాటక అభివృద్ధి పురోగతికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు జూలై 1న తీర్పు ఇవ్వనుంది. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న సిబిఐ వాదనలు, బెయిల్ ఇవ్వాలన్న కవిత లాయర్ల వాదనలు విని న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. దీంతో కవితకు ఊరట దక్కుతుందా, నిరాశ ఎదురవుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా మార్చి 15న ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న కవిత త్వరలో అప్రూవర్ గా మారబోతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జోస్యం చెప్పారు. అందుకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు బామర్ది మినహా బీఆర్ఎస్ లో ఎవరూ మిగిలరన్నారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. అంతర్జాతీయ నిపుణుల బృందం నేడు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానుంది. అమెరికా, కెనడా నుంచి 4 నిపుణులు 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలపై ఫోకస్ చేయనున్నారు. అక్కడ నిర్మాణాల్లో ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేస్తారు. ఆపై జలసంఘం నిపుణులు అధికారులతో 2 రోజుల పాటు చర్చించి నివేదికను అందిస్తారు. రెండోసారి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్రిడ్జ్ టౌన్ లో భారత్ విజయం సాధించిన వెంటనే ట్విట్టర్ లో ప్రధాని మోదీ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఒక వీడియోను పోస్ట్ చేసిన ఆయన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్ లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత టోర్నీ విజేతగా నిలవడం చిన్న విషయం కాదని ప్రశంసించారు. వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ అక్రమాలకు సంబంధించి గుజరాత్ లో సిబిఐ 7 చోట్ల సోదాలు నిర్వహించింది. జమాలుద్దీన్ అన్సారీ అనే హిందీ పాత్రికేయుడిని జార్ఖండ్ లో అరెస్టు చేసింది. ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న హజారీబాగ్ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్లకు సహాయపడేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల ఆయనపై ఉంది. గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్లకు విస్తరించిన విస్తృత కుట్రపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. గోధ్రాలో నీట్ యూజీ పరీక్ష అవకతవకల్లో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఓ పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు, 2 దళారులను 4 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ గడువును 2 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ గడువు ఇవాళ్లతో ముగియనుండగా ఆగస్టు 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఈ ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ చేసింది. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో కమిషన్ కు ఆఫీస్ స్పేస్ ను కూడా కేటాయించింది. గత ప్రభుత్వంలోని కీలక నేతలను విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆన్లైన్ దర్శనానికి ఆధార్ అనుసంధానం చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆన్లైన్ ద్వారా అందిస్తున్న దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను దళారుల బెడత నుంచి నివారించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. ఆధార్ లింకు చేసేందుకు సాధ్యాపసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులను ఈవో ఆదేశించారు. భారత్ లో మత స్వేచ్ఛపై అమెరికా విడుదల చేసిన నివేదిక పక్షపాతపూరితంగా ఉందని కేంద్రం ఆరోపించింది. కొన్ని సంఘటనలు మాత్రమే ఎంపిక చేసుకుని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రూపొందించిన నివేదిక అని పేర్కొంది. భారత సామాజిక నిర్ణయంపై అవగాహన లేకుండా ఈ రిపోర్టు తయారు చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అమెరికా ఇచ్చిన రిపోర్ట్ మన రాజ్యాంగ నిబంధనలు, దేశ చట్టాలు చెల్లుబాటును ప్రశ్నిస్తున్నట్లుగా ఉందన్న ఆయన ఈ గత నివేదికలోనే ఈ నివేదిక పక్షపాతంగా ఉందని తెలిపారు. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెల్లడించింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, నంద్యాల, పార్వతీపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు టీజీలో నేడు రేపు మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ లో పాల్గొని మాట్లాడనున్నారు. 3వసారి ప్రధానిగా మోదీ బాధ్యత చేపట్టిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎన్నికల కోడ్ వల్ల కొన్నాళ్ళు తాత్కాలిక బ్రేక్ పడింది. ఫిబ్రవరి 25న చివరిసారిగా మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ ఇప్పుడు మళ్లీ ప్రజలతో మమేకం కానున్నారు. భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ క్లాసెన్ 6 బాదుతుంటే ఆ జట్టుకు విజయావకాశాలు 96.62% ఉన్నాయి. భారత్ గెలిచే ఛాన్స్ 3.38% మాత్రమే. అయితే హార్దిక్ క్లాసెన్ వికెట్ తీయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఇండియా గెలిచింది. ఇదే వరల్డ్ కప్ లో పాక్ కు 92% గెలుపు అవకాశాలున్న మ్యాచ్ ను బూమ్రా మలుపు తిప్పారు. ఇక గత ప్రపంచ కప్ లో పాక్ పై కోహ్లీ మ్యాజిక్ మనకు తెలిసిందే. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి టాలీవుడ్ లో మరో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. కిషోర్ అనే కొత్త దర్శకుడితో రానా హీరోగా చేయబడే సినిమాలో ఆమె నటించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీనిధి తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే మూవీ చేస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ వెట్టాయంలో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. తేజ దర్శకత్వంలోనూ రాక్షస రాజ్యం అనే మూవీ చేయనున్నారు.
మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.